అది సముద్రపు ఒడ్డున ఉన్న ఒక అందమైన పల్లెటూరు. పేరు నాగాయలంక. ఎంతో ఆనందంగా ప్రశాంతంగా సాగుతున్న వారి జీవితాలలోని సంతోషాలను, ప్రశాంతతను కూకటి వేర్లతో ఒక్కసారిగా తుడిచిపెట్టింది 1977 నాటి దివిసీమ ఉప్పెన. అప్పటి వరకు చక్కగా వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా గడుపుతున్న ప్రజల జీవితాలలో తన రాకాసి అలలతో విరుచుకుపడి ప్రజల జీవితాలతో నల్లని చీకట్లను నింపిన ఆనాటి దివిసీమ ఉప్పెన పైశాచిక ఆనందాన్నైతే పొందగలిగింది, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తించలేకపోయింది. నేను సృష్టించిన ఈ వినాశనము నుండి ఒక గొప్ప దార్శనికుడు ఉద్భవించబోతున్నాడన్న విషయాన్ని మాత్రం గుర్తించలేకపోయింది. ఆనాటి దివిసీమ ఉప్పెనలో నుంచి పుట్టుకొచ్చిన ఆ విద్యా కెరటం ఉప్పెనతో సర్వం కోల్పోయిన జీవితాలలో వెలుగులు నింపి ఈ సృష్టికి రెండో సూర్యుడు అని ప్రజలచే మన్ననలు పొందిన ఆ మహా మనిషి మరెవరో కాదు, ఆయనే శ్రీ బొండాడ రాఘవేంద్రరావు గారు. ఆయన మంచిడే. చిన్న స్థాయి నుంచి పైకి వెళ్ళాడు. ఏ సాయం చేయాలన్నా చేస్తాడు. ఊరు లేదన్నా సాయం చేయాలంటే ఏ మతం ఉన్నామని సాయం చేస్తాడు. ఏ కాస్ట్ అయినా ఏ మతం ఉన్నామని చాలా చాలా మంచిది. దాదాపు ఒక 8 సంవత్సరాల నుంచి ఆయన ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. బొండాడ రాఘవేంద్రరావు గారు మరి అనేక వేల మందికి కోవిడ్ కిట్లు, మందులు కూడా అందించడం జరిగింది. అలాగే కాన్సన్ట్రేటర్స్ కూడా ఒక 10 సప్లై చేశారు. చాలా మంది పుట్టినరోజులు అంటే 5 స్టార్స్ హోటల్స్ లో విందులు వినోదాలు అలా ఉంటాయి. కానీ సార్ ఏం చేశారంటే కొన్ని వందల మందికి చూపుకి వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇద్దాం, మసగ్గా ఉండి చూపు కనపడిన వాళ్ళందరికీ కూడా కళ్ళదోళ్ళు ఇచ్చి వాళ్ళకి ఏదన్నా మంచి సహాయం చేద్దాం ఉద్దేశంతో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి చదువులలో రాణించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉన్నతమైన లక్ష్యంతో సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. ₹1,00,00,000 మొదలై నేడు ₹1,000,00,000 టర్నోవర్ కలిగిన కంపెనీగా అభివృద్ధి చెందడంలో, తద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వెలకట్టలేని కృషి చేసిన బొండాడ గ్రూప్ ఆఫ్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ బొండాడ రాఘవేంద్రరావు గారికి TV24 తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యు సార్.